కదా అందుకని అక్కడ మా వాడికి కాస్త వ్యాపారం నేర్పమన్నాడు. వాళ్ళతో తిరిగాడు ఒక ఏడాది పాటు ఏమో. వాళ్ళ దగ్గర మెలకువలు నేర్చుకున్నాక మొట్టమొదట పవర్ ప్రాజెక్టులు కర్ణాటకలో దిగాడు. అక్కడి నుంచి రూపాయి ఎప్పుడు రూపాయిని పెడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు ఒక ఇల్లు 40,000 రూపాయలకి కాస్ట్ వస్తుందంటే, ఇది ఉడా వాళ్ళు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 40,000 రూపాయలకి ఇల్లు ఉంది విజయవాడలో ఉడా కాలనీ ఏరియాలో. ఆ డబ్బులు నా దగ్గర లేదు, బ్యాంక్ కోడ్ని అడిగితే లోనీలా. దానికోసం నానా తెప్పలు పడ్డా, వాళ్ళ కాల. ఇవాళ అదే ఇల్లు 40 లక్షలు 50 లక్షలు ఉంది. ఇవాళ అదే ఇల్లు ఆ రోజున కొనుక్కున్నటువంటి వాడు ఓ 40,000 20,000 పోతే ఇంకో 20,000 వేసుకున్నాడు ఇవాళ లక్షాధికారి కదా. అంటే డబ్బు పిల్లల్ని పెడుతుంది. డబ్బు లేనోడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఈ డబ్బుని పుట్టిస్తుంది. అది ఇతని వ్యాపారంలో బాగా ఉపయోగపడింది. ఓ రూపాయి ఇచ్చాడు, ఇంకో రూపాయి పుడుతుంది. దీని ఆధారంగా ఇంకొక వ్యాపారం, దీని ఆధారంగా ఇంకొక వ్యాపారం, ఇంకోటి. అదే టైంకి వాళ్ళ నాన్న సీఎం అయ్యాడు. ఇప్పటికి సీఎం కొడుకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి బోల్డ్ అంతమంది పరిగెత్తుకొస్తారు. ఇప్పుడు ఆయన పేరేంటి, అల్లు అరవింద్, ఆ సురేష్ బాబు, వీళ్ళ దాంట్లో ఎందుకు మిగతా వాళ్ళు పెట్టుబడి పెట్టారు? నారంగి వీళ్ళందరూ కూడా ఆ సినిమా థియేటర్లు ఇట్లో రూపాయి ఉంది కాబట్టి పెట్టుబడి పెడుతున్నారు. వీళ్ళతో అయితే